వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనం చూస్తాము ప్రతిరోజు బీఆర్కే న్యూస్ లో ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం చేస్తున్న తప్పు పనుల మీద, లేకున్నా చేస్తున్న సంక్షేమ పథకాల మీద, ప్రతి అంశం మీద కూడా మాదైన శైలిలో మేము విమర్శిస్తాము. అలాగే ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తూ ఉంటాం. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశానికి సంబంధించిన ఎలా అయితే ప్రతి నాణానికి బొమ్మ బొరుసు ఉంటుందో అలాగే ప్రతి నమ్మకానికి, ప్రతి విశ్వాసానికి వాదము వివాదము ఉండాలని మేము నమ్మేవాళ్ళం. అందులో భాగంగానే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా ఒక అంశాన్ని మేము చర్చనీయాంశంగా మార్చే క్రమంలో రెండు వైపుల వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలుసు, గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఒక అంశం గురించి మాట్లాడుకుంటుంది. ఆ అంశం ఏంటంటే ఏదైతే స్టూడియోలో జరిగిన దాడి, ఆ దాడిని కేవలము ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద చేసిన దాడిగా కాకుండా ఒక సిద్ధాంతం మీద మరొకరు చేసిన ఒక దాడిగా చూడాల్సిన అవసరం ఉందనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లాంటి ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ ఘటన జరిగింది బీఆర్కే స్టూడియోలో. అంతేకాకుండా దానికి సంబంధించి మేము క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత, అలాగే అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేము తీసుకునే చర్యలు కానివ్వండి, మేము బహిరంగంగా దానికి సంబంధించి క్షమాపణలు కోరాల్సిన అవసరం ఉందని భావించాం. కాబట్టి ఇవాళ అదే విషయంపైనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే జై భారత్ కి సంబంధించి జాతీయ కార్యదర్శి దగ్గర నేను ఉన్నాను. ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రమణమూర్తి గారికి క్షమాపణలు చెప్పాలి, అలాంటి ఘటనలు జరగడం అన్న దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అదే కారణంతో ఇక్కడికి వచ్చాము. అదే కాకుండా కేవలం బీఆర్కే సిబ్బందే కాదు, యాజమాన్యం కూడా దీని మీద విచారం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా తరఫు నుంచి మేము తీసుకునే చర్యలు కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటగా గురువు గారికి మా తరఫున, సిబ్బంది తరఫున, అలాగే యాజమాన్యం తరఫున కూడా క్షమాపణలు చెప్తూనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము మీకు కన్ఫర్మేషన్ ఇస్తూ ఇలాంటి వాటిని పునరావృతం కాకూడదన్నదే మా ఉద్దేశం. ఆ రోజే మీరు చెప్పారు, ప్రత్యక్షంగా సంస్థకి ఏమి సంబంధం ఉన్నటువంటి ఘటన నేను కూడా అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఇలాంటి లంపన్ ఎలిమెంట్స్ని కొంచెం ఈ చర్చల్లోకి వచ్చి వాదన ఏదైనా కానివ్వండి, అవతలని కొట్టడానికి కాకుండా మాట్లాడడానికి వచ్చేటువంటి వాళ్ళని చర్చలకు మనం పిలుచుకోవాలి. అది మీకు తెలిసి జరిగింది కానీ, మీరు ఊహించింది కానీ, నేను ఊహించింది కానీ కాదు. అందువల్ల నేను అర్థం చేసుకోగలుగుతాను. ధన్యవాదాలు మేనేజ్మెంట్కి, బీఆర్కేకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఒక ఘటన జరగంగానే ఆ ఘటనలో నుంచి తప్పులను వెతికే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు దాంట్లో జరిగే కారణాలు కానివ్వండి, దాని పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నందుకు మా తరఫున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ సందర్భంలోనే ఆ ఘటన జరగడానికి కారణాలు మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం కానివ్వండి. అది తప్పు, ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడము. మేము మళ్ళీ అగైన్ చెప్తున్నాము, ఇలాంటి వ్యక్తుల్ని మరొకసారి మా స్టూడియోకి కానివ్వండి, మాకు సంబంధించిన చర్చల్లో కానివ్వండి వాళ్ళని మేము ఇన్వాల్వ్ చేయమన్నది మీకు ఒకసారి క్లారిటీ ఇస్తూ, దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా సరే ఫ్యూచర్లో మేము ఏదైనా ఒక కార్యక్రమాన్ని మిమ్మల్ని పిలిచాము అంటే మీరు వచ్చి మీ వాదన ఎంతసేపు వినిపిస్తారో అంతసేపు వినిపించండి. అది గంట సేపు టైం పెట్టుకున్నాం కాదు, అది ఇంకా ఆ విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానాన్ని ఇవ్వలేకపోయినాము, లేదా ఆ చర్చ కంప్లీట్ అవ్వలేదు అన్న నేపథ్యంలో ఎక్స్టెండ్ చేయడం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే మొదటగా అంటే జై భారత్ సంస్థకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీ ఉద్దేశము, మీ సిద్ధాంతాలు, వాటి గురించి ఒకసారి చెప్పండి. జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నేను. జై భారత్ సంస్థ 2002లో విజయవిహారం పత్రిక ఎడిటర్ నేను. విజయవిహారం పత్రిక 2000 నుంచి 2005 దాకా నడిచింది. 2002లో జై భారత్ ప్రారంభమైంది. అప్పుడు గుజరాత్ మత కల్లోలం జరుగుతున్నాయి. దాంట్లో శాంతి ప్రతిజ్ఞలు చేయించండి, గాంధీ గారు 100 సంవత్సరాల క్రితం ప్రజల ఐక్యత గురించి చేయించినటువంటి ప్రతిజ్ఞను మేము బయట తీసి దాన్ని ఒక 5-6 లక్షల శాంతి ప్రతిజ్ఞలు చేయించాం, పత్రికలో కాల్ చేశాము. దాని గురించి ఈ సంస్థ ఏర్పడింది విజయవిహారం యొక్క అభిమానులతో. తర్వాత ఒక 15-20 రోజుల్లోనే దానికి సంబంధించి ఒక పెద్ద ఎజెండా తీసుకుని మత సామరస్యము, మతోన్మాద వ్యతిరేకత, కుల నిర్మూలన, జెండర్ ఈక్వాలిటీ, ఇలాగ అనేక అంశాలతో ఒక ఫ్రేమ్ వచ్చి ఒక స్పష్టమైనటువంటి సంస్థగా ముందుకు వచ్చింది. 2015 తర్వాత ఇది ఒక 15-20 సంస్థలు జై భారత్ మూవ్మెంట్ అంటాం ఈ దీంట్లో ఉన్నాయి. అంటే ఇవి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ మత సామరస్యానికి సంబంధించి, మతోన్మాదానికి సంబంధించి పనిచేసేటువంటి సంస్థని జైహో అని చెప్పేసి అంటాం. అది 14 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అంటాం. అలాగే జై భారత్ ఎస్సీ పోరాట వేదిక, జై భారత్ బీసీ పోరాట వేదిక, ఎస్టీ పోరాట వేదిక అని సంస్థలు ఉన్నాయి. వాటికి జై భారత్ సామాజిక విప్లవం అన్న పేరుని వాటికి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉంది. జ్వాల అని జై భారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలిరేషన్, జేడబ్ల్యూఎల్ అని ఒక సంస్థ ఉన్నది. అది జెండర్ ఈక్వాలిటీ గురించి పనిచేస్తుంది. అదేవిధంగా పర్యావరణం పైన సమాహిత అనేటువంటి ఒక సంస్థ ఉన్నది. హిందూస్ లో పనిచేసేది హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ ఉంది. నేను దాని ప్రధాన కార్యదర్శిని కూడా. అదేవిధంగా జై భారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం అనేటువంటి సంస్థ ఉంది. అది ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా ముస్లింస్ ఉండి కొట్లాడేటువంటి సంస్థ. అదేవిధంగా ఇంకా చాలా సంస్థలు చాలా ఇష్యూస్ మీద పనిచేసే పేర్లు చెప్తుంటే మీకు టైం పోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మీ వేషధారణ కానివ్వండి, మీ ఆహార్యం కానీ చూసినప్పుడు ఒక
స్వామీజీలాగా ఒక గురూజీలాగా కనిపిస్తుంటుంది. కానీ మీరు మాట్లాడే మాటలు కాస్త కమ్యూనిజం భావజాలం ఉన్నట్టుగానో లేకపోతే ఏదైతే మీరు అనుకుంటున్న ఆ సమానత్వానికి సంబంధించిన ఆ సాధన గురించి మాట్లాడకనిపిస్తుంది. ఎందుకు ఈ వేరియేషన్? ఒకటి, ఇదేం వేషధారణ కాదండి. నేనేం ప్రత్యేకం వేషధారణ చేసుకోవాలని అనుకోలేదు. నేను 2013, 14, 12 ప్రాంతంలో ఏదో పుస్తకం రాసుకుంటున్నాను. బయట ప్రపంచంతో మొత్తంగా సంబంధం కట్ చేసుకుని ఓన్లీ నేను ఒక్కడే ఉండేవాడిని. ఆ రోజుల్లో బయటకు వెళ్ళేవాడిని కాదు. క్రమంగా గడ్డం అది పెరిగింది. తర్వాత నేను దాన్ని వదిలేశాను. టైం కలిసి వచ్చింది కదా. నేను రోజుకి ఇప్పుడు కూడా 18-20 గంటలు పని చేస్తాను. నేను సుమారుగా 70-80 పుస్తకాలు రాశాను. నేను యాక్టివిస్ట్ని, ఆర్గనైజర్. నేను చేత చచ్చే పని ఉంటుంది నాకు. అంచేత ఇది బాగానే ఉంది కదా అని ఉంచుకున్నాను. నేనేమి మతానికి సంబంధించినటువంటి రిచువల్స్ని పాటించే మనిషిని కాదు. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎవరికి స్వామీజీని గురువుని అని చెప్పలేదు. ఈ ఛానల్స్కి బయటికి రావడం అనేది 1.5 year నుంచి. ఎవరైనా నన్ను గురూజీ కాదంటే కాదండి, స్వామీజీ కాదని ఫస్ట్ పట్టుకు చెప్పేవాడిని. ఎవరు వినేవారు కదా, మళ్ళీ అలాగే అనేవారు. నేను అలా ఎప్పుడు చెప్పలేదు. అందుకని వేషధారణ కాదు. తర్వాత కమ్యూనిజానికి నేను ఆ సిద్ధాంతం మాది కాదు, నేను వ్యతిరేకం దానికి. నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద లేకపోతే నక్సలైట్ సిద్ధాంతం మీద, మావోయిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే అనేక పనులు చేశాను. మేము విజయవిహారం నడిచేటప్పుడు అటు మా కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, నక్సలైట్ పార్టీ, పీపుల్స్ వార్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మొత్తం అందరినీ ఏదో ఒక సందర్భంలో మేము తీవ్రమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాళ్ళం. సిపిఐ వాళ్ళు లెటర్ హెడ్ మీద నన్ను వ్యతిరేకిస్తూ ఉత్తరం రాసి ప్రింట్ చేసి జవాబు ఇచ్చిన వాడిని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తే ఇచ్చినటువంటి వాళ్ళు. నా మీద కంటిన్యూస్గా దాడులు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రికలో మా బాగా అయిందని రాసిన సందర్భం ఉంది. ఒక్కోసారి ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించిన సంఘ పరివార సంస్థల నుంచి ఎవరైనా చాలా దారుణం అని సపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులు మా ఆఫీస్ మీద దాడి చేసి బెయిల్ చేసిన సందర్భం ఉంది. నేను పీపుల్స్ వారిని ఛాలెంజ్ చేస్తూ పీపుల్స్ వారు ఇదేం దొంగ దెబ్బ అని రాసింది. అప్పట్లో తీవ్రమైన సెన్సేషన్ అది. రామకృష్ణ గారు అప్పుడు పెద్ద నాయకుడు, మనం చనిపోయాడు కదా, ఆ రోజుల్లో ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. చిన్న చిన్న ఫోన్లు ఉండేవి, ఆయన నంబర్ కూడా రాలేదు నా దాంట్లో. ఎంత ధైర్యం నీకు, మా సంస్థని ఛాలెంజ్ చేశాను. విజయవారం పత్రికలు చదువుకుంటే నాకు ఎంత ధైర్యం అర్థమవుతుంది. నువ్వు ఇంకా రావడానికి అడుగు నుంచి టైం పడుతుంది. కానీ ఇక్కడ సీఎంలని వాళ్ళని మేము ఐఎంజీబీ కుంభకోణం బయటకు తెచ్చాం, ఎంపీలని, ఎమ్మెల్యేలకి పెద్ద పెద్ద కుంభకోణాలు మేము బయటకు తెచ్చాం. మాకేం భయం లేదు, మేము చావడానికి సిద్ధపడి పని చేస్తున్నామని చెప్పేవాడిని. అది పీపుల్స్ వారికి, వాళ్ళ నెట్వర్క్ స్పష్టంగా తెలుసు నేను వాళ్ళకి మనిషిని కాదని. ఇప్పుడు టిబెట్ గురించి మీకు తెలుసు కదా. టిబెట్ స్వాతంత్ర కావాలని ఇక్కడ సుమారుగా 500-600 మంది బౌద్ధ భిక్షుల్ని 2008 అనుకుంటాను నేను, అంటే మేము కమ్యూనిస్టు పార్టీకో లేకపోతే మావోయిస్ట్ సిద్ధాంతం వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు చాలా ఉంటాయి. చైనా మీద స్పెషల్ ఇష్యూ చేశాం మేము. టిబెట్ స్వాతంత్రానికి నేను అనుకూలం. టిబెట్ను ఆక్రమించింది మావో చేసినటువంటి పని వ్యతిరేకించాడు ఎవరు. నేను టిబెట్ స్వాతంత్రానికి అనుకూలంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వంతో నాకు సంబంధాలు ఉన్నాయి. 500-600 మంది బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చి మేము కనీసం వారం రోజుల పాటు మేము ఇందిరా పార్క్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర ఉద్యమం చేశాను 2008లో. ప్రపంచంలో అందరికీ తెలిసే విషయం, ఎవరు చేయలేదు. అంచేత నన్ను మావోయిస్టుని పిన్ చేయడం అనేది నాన్ సెన్స్. అది నేను ఏదైనా పని నాకు మావోయిజం నచ్చితే నేను వెనకాల దాచుకునే మనిషిని కాదు. ముందర బాహాటంగానే మావోయిస్ట్ని నాకు నచ్చింది, నేను చేస్తాను. మావోయిస్ట్ పార్టీ పెట్టుకునేవాడిని, కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకున్నాను. కమ్యూనిజం నచ్చి ఇంకో సంస్థ పెట్టేవాడిని కాదు. నాకేం మొహం, నేను చేసే పని ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వ్యతిరేకంగానే ఉంది. నేను స్ట్రీమ్కి వ్యతిరేకంగా ఈస్తున్నాను. ఇవాళ కూడా నన్ను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నేను దాన్ని కేర్ చేసేటువంటి మనిషిని కాదు. నేను చేసే పని నాకు నచ్చితే నేను చేస్తాను, లేదా చేయను. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అదే అన్నది మీ ఆహార్యం. కానీ దానివల్ల ఏంటంటే మీరు హిందూ వాదాన్ని సపోర్ట్ చేస్తారో, లేదా హిందూ వాదాన్ని మీరు వ్యాప్తి చేస్తారనో, లేకపోతే హిందూ మతం గురించి మాట్లాడతారనే ఆలోచనలో ఉన్నారు. కానీ మీరు మాట్లాడే పద్ధతి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఘటన సందర్భంలో కూడా ఆ కశ్యప్ని కూర్చోబెట్టి అసలు ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన హిందుత్వం గురించి మాట్లాడతారు, కానీ రాముడినో, కృష్ణుడినో, సీతమ్మను వీళ్ళందరినీ ఆయన విమర్శిస్తూ ఉంటారు. సో ఇవి నాకు కుదరలేదు, అందుకే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పని కారణంలో నేను ఇలాంటి చేశాను అని. సో ఏంటి ఆ కాంట్రడిక్టెడ్ ఎందుకు? మీరు ఎందుకు రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, వాటికి సంబంధించి వాళ్ళు దేవుళ్ళు కాదు, మనుషులను మాట్లాడడానికి మీ వాదం ఏంటి? అంటే మొట్టమొదటి మీరు చెప్పిన మాటల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నాకు అనుమానం ఉంది ఈ విషయం మీద. అతను రాగానే నరికేస్తే చంపేస్తాను, నన్ను వేలు చూపిస్తూ అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు నన్నే అంటున్నాడని. అయితే మీరు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైందంటే తల అనేటువంటిది ఇష్యూ కానే కాదు. అతను ఆల్రెడీ ఒక క్లియర్ కట్ ఒపీనియన్తో నన్ను కొట్టడానికి వచ్చాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, అది మీరు బహుశా పోలీసులు కూడా చెప్తారని అనుకుంటున్న కేసు ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇకపోతే మీరు చెప్పింది రాముడిని, కృష్ణుడిని విమర్శించడం అని. మొట్టమొదటి ఏంటంటే మీరు కొంచెం సబ్జెక్ట్ లోతుగా వెళ్ళాలండి దీని మీద. నాకు ఐ డోంట్ నో ఏదో టైం సరిపోతుందో లేదో, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే రాముడు, కృష్ణుడిని దైవాలనుకుని గౌరవించడం లేకపోతే పూజించడం, ఇది మాత్రమే హిందూయిజం అని ఎవరైనా అనుకుంటే చాలా తప్పు చేస్తుందండి. అది మాత్రమే హిందూయిజం కదా, అది హిందూయిజంలో ప్రధానమైనటువంటి భాగం. ఈ రోజు కూడా ఇప్పుడు మనకు మొట్టమొదటి వేదం ఉందండి. వేదం తర్వాత ఉపనిషత్తు ఉంది, ఉపనిషత్తు తర్వాత పురాణాలు ఉన్నాయి.
ఇప్పుడు భారతదేశంలో ఎన్ని హిందూ సంప్రదాయాలు శాఖలు ఉన్నాయంటే మనం చెప్పలేము. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అని పెట్టుకోవడానికి కారణం అదే. అంటే రాముడిని అంగీకరించని, పౌరాణ హిందూ మతాన్ని అంగీకరించని, లేకపోతే కృష్ణుడిని అంగీకరించని, అసలు పురాణాలు కూడా తప్పని చెప్పేటువంటి హిందూ శాఖలు నాకు తెలిసి చాలా ఉన్నాయండి. ఇవాళకి ఉన్నాయి, ఎప్పుడో కాదు. వీళ్ళందరినీ హిందువులు కాదని ఎవరంటారో నాకు తెలియదు. ఉదాహరణకు ఆర్య సమాజ్ ఉంది. ఆర్య సమాజ్ విగ్రహారాధన అంగీకరించదు. రాముడు కృష్ణుడు మహా అయితే దేవుళ్ళు అయి ఉంటారు, రాజులు అయి ఉంటారు. వాళ్ళు ఏదన్నా గొప్ప రాజులు అయి ఉంటారు, కానీ దేవుళ్ళు ఎలా అవుతారు, వాళ్ళు దేవుళ్ళు అవటం ఏంటి అని ఆయన దయానంద సరస్వతి చెప్పాడు. నేను 25 ఏళ్ల క్రితం ఈ విషయాలు రాశాను. ఈ విషయమే కాకుండా అదే సీరియల్ మీద వేరే కేసులు కూడా ఎదుర్కొన్నాను, చాలా సివియర్ కేసులు అవి. మహమ్మద్ ప్రవక్త మీద రాసినందుకు దయానంద సరస్వతి చెప్పిన దానికి రాసినప్పుడు మొత్తం ఆఫీస్ అంతా సీజ్ చేశారు. ఇవన్నీ నేను ఎదుర్కొనేవాడిని. నేనేం చెప్తానంటే, ఇప్పుడు విగ్రహారాధనను అంగీకరించినటువంటి శాఖలు ఉన్నాయి. మా అధ్యక్షులు అలేఖ సాంప్రదాయానికి చెందినవారు. అలేఖ సాంప్రదాయం మనకు ఒరిస్సాలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తుంది. కనీసం 3-4 వేల మంది సాధువులు ఉంటారు. అలేఖ మహిమ అంటారు. వాళ్ళు గోచి పెట్టుకుని భిక్షాటనమే జీవించి సంచార జీవితం గడుపుతారు. పూట మారిపోవాలి. బస్సులు రైళ్లు ఎక్కకూడదు. 45 సంవత్సరాలు స్కూలుకు కూడా వెళ్లకుండా, ఆయన మాతృభాష ఒరిస్సా, ఈ రకమైనటువంటి పద్ధతిలో జీవనం గడిపిన వ్యక్తిని మా అధ్యక్షుడు. వాళ్ళు విగ్రహారాధనను అంగీకరించరు, రాముని కృష్ణుని అంగీకరించరు, కానీ యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఉపనిషత్తులు చదువుతారు. వాళ్ళు హిందువులు కాకుండా పోతారా? అలాగే అనేక అయ్యవైకుందారుల సాంప్రదాయం కేరళలో ఉంది. వాళ్ళు విగ్రహారాధనను అంగీకరించరు. అచల సాంప్రదాయం ఉంది, వాళ్ళకి పురాణ హిందూ మతం పట్టదు. అలాగే మహానుభావ సాంప్రదాయం, వాళ్ళకి పురాణ హిందూ మతం పట్టదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. హిందూ మతం అంటే రాముడు, అయోధ్య, లేకపోతే ఇది మాత్రమే, జై శ్రీరామ్ అనుకుంటే నువ్వు హిందూ కాదు. ఇవన్నీ కొత్త విషయాలు. ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు హిందువులు అనేటప్పటికీ మన విగ్రహారాధన అంటే నేను మీకు చెప్తాను, కంప్లీట్ చేద్దాం మీరైతే దీంతో పాటు చెప్తారు. ఇప్పుడు ముస్లింలు లేదా క్రిస్టియన్లు అనగానే వాళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకము. సో అలాంటి ఒక అంశాన్ని ఇవాళ హిందువులను లేదా హిందువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు కృష్ణుడు దేవుడు అని నమ్మేవాళ్ళు అనుకుందాం కాసేపు. అలాంటి వాళ్ళని విగ్రహారాధన కూడా తప్పు అనేటప్పటికీ ఎక్కడో ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఆ కనెక్షన్ అక్కడికి కనెక్ట్ చేసి దాని ద్వారా వ్యతిరేకత జనరలైజేషన్ దేనికైనా కనెక్ట్ చేయడం తేలిక. సబ్జెక్టును మీరు తెలుసుకుంటారు, మన వీక్షకులకు చెప్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేనంటే హిందూ మతంలో ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి అని చెప్తున్నాను. నేను అజ్ఞేయవాదిని చెప్పాను. నేను ఎప్పుడు భక్తుడిని చెప్పలేదు ఎవరికి. నా జీవితంలో నేను ఎప్పుడు భక్తుడిగా లేను. నేను దైవాన్ని నాకు భిన్నంగా ఊహించలేను. ఇప్పుడు అద్వైత సాంప్రదాయం నాకు చాలా ఇష్టం. నేను అజ్ఞేయవాదిని, అద్వైతానికి దగ్గర మనిషిని. వేదంలో 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, అంటే మీరే బ్రహ్మం అని. బ్రహ్మం అంటే అక్షరతత్వం. ఇప్పుడు నేను ఎప్పుడైనా నన్ను ఎవరైనా మీరు జై శ్రీరామ్ అంటారంటే కావాలంటే అంటాను, జై శ్రీరామ్ అని కూడా అంటాను. నేను అప్పుడు జై శ్రీరామ్ అంటున్నప్పుడు పౌరాణిక రాముడిని గురించి కాదు నేను చెప్పేది. శ్రీరామచంద్రమూర్తిని ఒక అక్షరతత్వంగా, పరబ్రహ్మతత్వంగా నేను అనుకుని చెప్తాను. జై సీతారాం అన్న అదే మాట చెప్తాను. జై శ్రీరామ్ కూడా జై సీతారాం మంచి మాట నా ఉద్దేశం. ఇవి నా నోషన్స్. ఇవన్నీ కూడా ఇవి చాలా మందికి ఉన్నాయి. నేను ఒక్కడిని కాదు. ఇప్పుడు కబీర్ రాముడి గురించి రాసినప్పుడు పౌరాణిక రాముడి గురించి కాదు, రాముడిని ఒక అక్షరతత్వంగా, మూలతత్వంగా, పరబ్రహ్మ స్వరూపంగా చెప్పి ఆలోచించి చెప్పినవి. అదేవిధంగా గాంధీ గారు చెప్పాడు, రామరాజ్యం అంటే పౌరాణిక రామరాజ్యం కాదు, ఈ పురాణంతో నాకు సంబంధం లేదు, ఇది దేవుడి రాజ్యము అనే ఉద్దేశంలో అన్ని న్యాయాలు జరిగే రాజ్యం అనే అర్థంలో వాడుతున్నాను. జనసామాన్యులు కూడా చాలా మంది ఇలా అనుకుంటారు. అంచేత నేను రాముడి గురించి ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి మీరు రాముడిని పొగిడారు, మీరు రాముడిని తిట్టారు. నాకు హిందూ మతంలో కులం ఉంది. హిందూ మతంలో జెండర్ ఈక్వాలిటీ లేకుండా జెండర్ పితృస్వామ్యం, పేట్రియార్కి, నేను ఫెమినిస్ట్ని, నేను కుల నిర్మూలనవాదిని. హిందువుగా ఉండాలంటే శుభ్రంగా ఉండొచ్చు. హిందూ మతం సర్వసమానత్వాన్ని కోరుకుంది. ఋగ్వేదంలో సమానత్వ సూక్తం ఉంది. హిందూ మతంలో ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కోరుకుంటున్నాను నేను చాలాసార్లు చెప్పాను. రాముడికి సంబంధించి ఇప్పుడు ఏదో ప్రసంగం చూపిస్తున్నారు. నేను 100 ప్రసంగాల్లో రాముడు శంభుకవధని విమర్శించాను, వేరే విషయాలను విమర్శించడం నా హక్కు అనుకుంటాను నేను. అవి ఉత్తర రామాయణం అసలు రామాయణమే కాదు, దాన్ని పక్కన పెట్టాలనే వాళ్ళు ఉన్నారు. అందుచేత రామాయణంలో ఏదో విషయం మీద విమర్శ నాకు తెలిసి ఏ తప్పు లేదు. నేను ఆ విమర్శ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, విమర్శ చేయాల్సిందే. అంతేకాదు మన స్మృతుల్లో, మన పురాణాల్లో, మన వాటిల్లో ఏదైతే సమానత్వం, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, సమానత్వానికి, విద్వేషానికి, ఈ విద్వేషరాహిత్యానికి, ద్వేషరాహిత్యం హిందూ మతం యొక్క ప్రధానమైన క్వాలిటీ. మా విద్వేషావహై తతోన విజుగుప్సతే అద్వేష్ట, ఇవన్నీ మా విద్వేషావహై వేదం, తతోన విజుగుప్సతే ఉపనిషత్తు, అద్వేష్ట భగవద్గీత. మనం ద్వేషానికి కంటిన్యూస్గా వ్యతిరేకంగా ఉన్నాం. అన్ని హిందూ శాఖలు, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నా కూడా, ఈవెన్ వైదిక అవైదిక సాంప్రదాయాలు ఉన్నాయి మన దగ్గర. అసలు గుడి వేదంలో లేదు, కానీ మనం గుళ్ళు కట్టుకున్నాం. వేదానికి గుడి తెలియదు అసలు. అంచేత వైదిక అవైదిక సాంప్రదాయాలు, లేకపోతే గ్రామ దేవతలు, లేకపోతే సమ్మక్క సార్క, వీళ్ళంతా హిందువులే. వీళ్ళందరూ పాటించే ఒకే ఒక సిద్ధాంతం అంటే ద్వేషాన్ని వ్యతిరేకిస్తారు. వీళ్ళందరూ ఒకే ఒక సిద్ధాంతం, అందరూ సమానత్వం కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు హిందూ మతంలో అసమానత్వం ఉంది. దీన్ని కడిగేయాల్సిన అవసరం ఉంది. అందుచేత మేము అసమానత్వానికి సంబంధించిన ఎలిమెంట్స్ మీద మాట్లాడకుండా ఉండవు.
అయితే నేను చేసేటువంటి విమర్శ దాని గురించే. విమర్శ వేరు, దూషణ వేరు. ఎవరైనా దూషిస్తే నేను అంగీకరించను. ఉదాహరణకి పులుసు కారిపోతుందని రకరకాల మాటలతో మొన్న మీరు చూసి ఉంటారు, సరస్వతిని కామ, అది వాటిని మేము ఖండించాం, వ్యతిరేకించాం. ఎవరినైనా దూషించకూడదు, కానీ విమర్శించవచ్చు. దైవ దూషణ చట్టాలు, బ్లాస్ఫేమీ చట్టాలు, ఖురాన్ని విమర్శించినా, అల్లాని విమర్శించినా, యేసుక్రీస్తుని విమర్శించినా, రాముని విమర్శించినా దైవ దూషణ చట్టం ఎత్తేయాలని కోరుకుంటున్నాను. అలా ఆ చట్టం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే విమర్శ తప్పే లేదు. నేను ఖురాన్ మీద విమర్శ చేశానని, అల్లా మీద విమర్శ చేశానని, మహమ్మద్ ప్రవక్త మీద చేశానని, యేసుక్రీస్తు మీద చేశానని నేను కేసులు ఎదుర్కొనేవాడిని. నానా బాధపడ్డాను నన్ను బయట తీయడానికి. అంచేత ఇటువంటి చట్టాలు నేను వ్యతిరేకం. ఎవరైనా దాన్ని విమర్శ చేస్తే, సల్మాన్ రష్దీ కావచ్చు, నూపూర్ శర్మ కావచ్చు, మరెవరైనా కావచ్చు, నాకు అభ్యంతరం లేదు. దూషిస్తే అభ్యంతరం ఉంది. ఈ రెంటికి మధ్య తేడా ఉంది. ఇప్పుడు నేను కృష్ణుడి యొక్క శిరస్సు తీసి లేకపోతే తల తీసి మోదీ గారు తలపెట్టడం అది అవమానించడం. మతాన్ని రాజకీయాలు వాడుకోవడం, మతాన్ని రాజకీయాలు వాడుకోవడం వేరు, మతాన్ని విమర్శ చేయడం వేరు, మతాన్ని దూషణ చేయడం వేరు. వీటి మీద నా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. ఏం కన్ఫ్యూజన్ లేదు. అన్ని కలిపి మాట్లాడితే గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ సమస్య కూడా ఎక్కడ వస్తుంది అంటే, నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం హిందుత్వం అన్నది ఒక మతం కాదు, అదొక జీవన విధానం అని మనం మాట్లాడుతున్నాం. అనేటువంటి శబ్దాన్ని హిందూ మతోన్మాదం అర్థంలో వాడతాను. చాలా మందికి అది కన్వే కాదు. నేను అందుకు హిందుత్వ శబ్దాన్ని వాడను. హిందూ ధర్మం, సనాతన ధర్మం అని వాడతాను. హిందూ మతోన్మాదం వేరే వాడతాను. హిందుత్వం అనేటువంటి శబ్దాన్ని తిట్టేవాళ్ళేమో హిందుత్వ, ఇస్లామిస్ట్ అనేటువంటి మాటలు మతోన్మాదానికి వాడతారు. ఇంగ్లీష్ లో కూడా అదే. కానీ కింద వాళ్ళు ఏంటంటే హిందుత్వం అంటే హిందూ మత తత్వం కదా అని అర్థం చేసుకుని అదే మాట్లాడుతున్నారు. సారీ, హిందూ తత్వమో లేకపోతే హిందూ మతం అనే సనాతన ధర్మం అని అంటే, దీన్ని కులాల పేరుతో ఆల్రెడీ సపరేట్ చేస్తూ వచ్చారు. ఈ మన మతం అంటే ఏదైతే హిందూ మతం అనుకుంటున్నామో దాంట్లో నుంచి మీరు చెప్పిన విభిన్న ఆలోచన విధానాలను బేస్ చేసుకుని మళ్ళీ దాన్ని సపరేట్ చేస్తూ వచ్చారు. సో అందుకని హిందువులందరూ ఏకం అవ్వడం అన్న దాన్ని జీర్ణించుకోలేరు, అది జరగకూడదని కోరుకునే వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర ఇది. ఆ కుట్రలో ఇప్పుడు రమణమూర్తి గారు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇది మీ మీద ఉన్న ఆరోపణ. హిందువులు గానీ ఎవరైనా ఐక్యం కావాలంటే ఏ బేసిస్ మీద ఐక్యం కావాలని నా ప్రశ్న. ఉదాహరణకి కౌరవులు, పాండవులు కొట్టుకున్నారు, ఇద్దరు హిందువులే. రాముడు, రావణాసుడు కూడా హిందువులే కదా టెక్నికల్ గా. ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటారు అంటే, ఒకళ్ళు చీరలు లాగిన డిపార్ట్మెంట్, ఒకళ్ళు చీరలు లాగకూడదని యుద్ధం చేసిన డిపార్ట్మెంట్. ధర్మం అధర్మం మధ్య మతంలో కూడా ఐక్యత సాధ్యం కాదు. అంచేత హిందూ మతస్థులంతా ఐక్యం కావాలని నేనేమనుకోవట్లేదు. హిందూ మతంలో విలువల ప్రాతిపదిక ఐక్యం కావాలని కోరుకుంటాను. జ్ఞానం ప్రాతిపదిక మీద ఐక్యం కావాలని కోరుకుంటాను. ఈ విలువలు, జ్ఞానం ప్రాతిపదిక మీద ఐక్యమైనప్పుడు అది మళ్ళీ ఇంకో ఇస్లాంకి వ్యతిరేకంగానో, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఐక్యం అవ్వాల్సిన అవసరం లేదు. ముస్లింలంతా కలిసి హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు కాఫీలు కదా ఐక్యం అవ్వడం చాలా తప్పది. ఈ ఒక ఇటకను మనం తయారు చేస్తున్నామంటే ఇంక మిగతా ఇటకలతో గోడ కట్టడానికి, ఈ ఇటక పట్టుకుని ఇంకొక ఇటకను భద్రపడడానికి కాదు, ఒక గోడ గురించి ప్రయత్నం చేస్తున్నాం. భారతదేశం అని కూడా, విశ్వం అనేటువంటి వసుదైక కుటుంబం అనే కూడా. మన ఐక్యత ఇంకోటికి ద్వేషం కాకూడదు. మన ఐక్యత విలువల ప్రాతిపదిక ఉండాలి. అంటే హిందూ అనేవాడు ఏ పని చేసినా, ఏ ధర్మంలో ఉన్న అధర్మంలో ఉన్న వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉండాలంటే సాధ్యమే కాదు. శ్రీకృష్ణ భగవానుడికి సాధ్యం కాలేదు. కౌరవులకు, పాండవుల మధ్య ఐక్యత ఆయన చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఐక్యత కానప్పుడు యుద్ధమే అవుతుంది. కానీ ధర్మం అధర్మం ప్రాతిపదిక అవుతుంది. ఇది నా అభిప్రాయం. సో ఇక్కడ మీ మీద వినిపించిన మరొక ఆరోపణ ఏంటంటే, ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు లేదా మీరు వెళ్ళిస్తున్న ప్రవచనాలు ఇట్లాంటి వాటికన్నా మీ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది. మీ గతంలో మీ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే వేరే వేరే కారణాలు అంటే ఇట్స్ లైక్ మీరు ఆల్రెడీ ఒక క్రిమినల్, దాని నుంచి దాచుకోవడానికో దాని నుంచి జనాల దృష్టి మరల్చడానికో మీరు ఒక కొత్త అవతారం ఎత్తారు అనే విధంగా కొంతమంది చేశారు. ఏంటి దాని మీద మీ క్లారిటీ? ఇప్పుడు ఒకటి నేను మళ్ళీ ఫస్ట్ చెప్పాను, నేను ఏ అవతారం ఎత్తలేదు. నేను మామూలుగా రెగ్యులర్ కూడా ఇదే ఆహారంలో ఉంటాను. ఈ పనులు చేయకముందు ఇదే ఆహారంలో ఉన్నాను. గడ్డం అనేది ఓ రోజులో పెరగదు. ఈ మాత్రం గడ్డం పెరగాలంటే మీరు 10 ఏళ్ళు కష్టపడాలి, 8 ఏళ్ళు కష్టపడాలి. నేను కష్టపడలేదు, గడ్డం దాని తర్వాత పెరిగింది. నేను గడ్డం కట్ చేసుకోవడం మానేసి నాకు కంఫర్టబుల్గా అనిపించింది. దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. నేను ఆహారం అంతే. నేను ఈ ఆహారం లేనప్పుడు ఇదే విషయాలు మాట్లాడాను. విజయవిహారం ప్రారంభంలోనే ఉపనిషత్తుల సందేశం అని సీరియల్ ప్రచురించాం. రామకృష్ణ మిషన్ మీద స్పెషల్ ఇష్యూ చేశాం. అంటే మాకు మతం మీద ప్రేమ చెప్తున్నాను. రమణ మహర్షి, దయానంద సరస్వతి, నారాయణ గురు, ఇంకా చాలా మంది పేర్లు చెప్పగలుగుతాను. మహనీయులు అందరి గురించి మేము, ఎవరు అరబిందో, అందరి గురించి స్పెషల్ ఇష్యూస్ మా దాంట్లో కనిపిస్తాయి. అంటే ఇది ఈ తత్వం మీద ప్రేమ. ఇదేం ఓవర్ నైట్ కాదు. విజయవిహారం రోజుల నుంచి ఇంకా అంతకుముందు నుంచి కూడా నేనేం మారలేదండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. గడ్డం పెంచుకోవడం తప్పు అని చెప్పేసి గడ్డం లేకపోతే అంటే దాన్ని మనం ఏం చేయలేము. దానికి ఇంకో విషయం, కేసుల విషయం చెప్తాను. ఇప్పుడు విజయ విహారం మొట్టమొదటి సంవత్సరం నుంచి మా మీద కేసులు స్టార్ట్ అయినాయండి. మొట్టమొదటి సంవత్సరం 1 ఇయర్ చిన్న మంత్లీ అండి. కానీ 1 ఇయర్ కంప్లీట్ కాకుండా మా మీద మొత్తం మా ఆఫీస్ సీజ్ చేసి, దొరికిన ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అరెస్ట్ చేసి, అప్పుడు ఇంటర్నేషనల్ పత్రికలు, బాబు గారు ఐహెచ్ఈలో లండన్లో ఉన్నారు. అప్పుడు వారు దాని వెనకాల పేజీలు మొత్తం కవర్ స్టోరీ అంతా మాకు వేశారు వాళ్ళు మ్యాగజైన్లో. ఫ్రంట్ పేజీ పాకిస్తాన్లో యూసుఫ్ షేక్ అని ఆయన మీద వేశారు. 2 కేసులు ఒకటే, అది బ్లాస్ఫేమీ చట్టమే. మొత్తం ఆఫీస్ సీజ్ చేసి విజయ విహారం పత్రిక ఎక్కడ పట్టుకుంటే మొత్తం స్టాల్ వెండర్స్ కూడా, ఇది 2000 సంవత్సరాలు జరిగింది, 26 ఏళ్ల క్రితం, సీజ్ చేశారు, అరెస్టులు చేశారు. నేను ఒక్కడే దొరకలేదు. నేను దాని మీద చాలా సంవత్సరాలు పోరాడి ఆ కేసు నుంచి బయటకు వచ్చాను. ఇది ముస్లింలని ప్రవక్తను విమర్శిస్తుందని కేసు పెట్టారు. విషయం అది కాదు, వేరే ఉద్దేశం ఉంది. ఎప్పుడు ఉద్దేశాలతో కేసులు పెట్టారు, వేరే ఉద్దేశాలతో పెడతారు.
ఇది కంటిన్యూస్ గా నడుస్తున్నది. ఆ రోజు నేను మహమ్మద్ ప్రవక్తను విమర్శించానని నా మీద కేసు వచ్చినప్పుడు, యేసుక్రీస్తును విమర్శించాను కేసు వచ్చినప్పుడు ఒక్క ముస్లిం కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, మహమ్మద్ ప్రవక్త మీద వ్యతిరేకంగా మాట్లాడే కేసు వస్తే ఏం మాట్లాడుతుంది? జస్ట్ మిమ్మల్ని అడుగుతాను నేను. మీకు చూపిస్తాను పేపర్ కట్టింగ్. 26 సంవత్సరాల క్రితం జాగృతి పత్రికలో బాక్స్ కట్టి మా బాగా అయింది, రమణమూర్తి పని అయిపోయింది అని సంతోషంగా రాశారు. ఎందుకంటే అంటే మీకు అన్యూజువల్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఎందుకు అన్యూజువల్ అంటే అదే ఇష్యూలో నేను ఆర్ఎస్ఎస్ తోటి వాగ్వాదం, వాళ్ళ స్పోక్స్ పర్సన్ నాకు పెద్ద వ్యాసం పంపించాను, నేను రిప్లై కూడా పంపించాను. ఆ రెండు కూడా ప్రింట్ అయిన ఒక దాంట్లో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు దాన్ని. ఇప్పుడు నేను మీ దాంట్లో ఏం చెప్తాను, ఆ రోజు అదే విషయాలు చెప్పాను, ఇప్పుడు కూడా చూపిస్తాను నేను. అదే విధంగా తాలిబాన్స్ మీద వ్యతిరేకంగా రాశాను. అదే ఇష్యూలో మరెవరి గురించి ఒకటే ఇష్యూలో 100 ఉన్నాయి. అందుచేత ఇది నా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. నా మీద ప్రొఫెషనల్ రిలేటెడ్ నా మీద వచ్చిన కేసులు 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా విపరీతం కేసులు వచ్చినాయండి. ఎన్ని కేసులు వచ్చినా లెక్కలేదు. రావణ్ మీద ఏదో చిన్న లైన్ వచ్చిందని ఆయన మీద తీసుకెళ్లి ఊపబెట్టారు. నా మీద దాని ఏమంటారు ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి ఇలా పెట్టి పక్కన పీపుల్స్ వార్ లెటర్ హెడ్స్ పెట్టి, నేను ఇంకా టూర్లో ఉన్నాను, వాళ్ళు 15 రోజుల క్రితం కేసు పెట్టి కూర్చున్నారు, నేను నా గురించి వెయిట్ చేస్తాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ తీసి నా మీద రోజు పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని పీపుల్స్ వాళ్ళు చంపేస్తారండి, మీ ఆఫీస్ బెయిల్ చేశారండి, మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు వాళ్ళని, మీకు ఎంత ధైర్యం, ఎవడు చేయకూడదు అలాగా, మీరు మీ దారిని ఉండాలి మీరు అని చెప్తున్న వాళ్ళు పొద్దున్నే నన్ను ఎస్ఐని పంపించి కొంచెం సీఏ గారు రమ్మంటారు, ఇబ్రహీంపట్నం అని అడిగారు. అడిగితే నేను రానాయ బాబు మీ సీఏ దగ్గరికి, వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా ఆయన తర్వాత ఎవరైనా నెంపకాయలు కొట్టినా అరెస్ట్ చేసి ఏమైనా తప్పులు చేసి నేను చేయించాను అనుకుంటారు, మీరు మా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, నేను మాట్లాడని చెప్పాను. కాసేపట్లో మొత్తం పోలీస్ ఫోర్స్ వచ్చి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను నక్సలైట్లు కాగితాలు సప్లై చేస్తాను, ఎవరు డబ్బు ఇచ్చాడు నీకు, వాళ్ళతో యుద్ధంలో ఉన్న ప్రతి ఒక్కటి తెలుసు కదా, నేను ఎందుకు సప్లై చేస్తాను, నువ్వు డబ్బులు అడిచాడు చెప్పాను. జస్ట్ హాఫ్ డేలో అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ ముందు చాలా మంది పెద్దలు, ఇప్పుడు జ్వాలాముఖి గారు చనిపోయారు, ప్రేమానంద్ చనిపోయాడు, బిఓడబ్ల్యూ సంధ్య, ఇంకెవరెవరో మర్చిపోయాను, లక్ష్మీభారతి గారిని పేరు మరీ చెప్పుకోవాలి, ఆవిడ సాయంత్రం 8 గంటల దాకా కూర్చున్నారు. మొత్తం 1000 మంది మీడియా అంతా కూర్చుంటే, నేషనల్ మీడియా కూడా. ఆ రోజు పోలీసులు పోటా కేసు రాసుకున్న మీద, పోటా కేసులు మీకు బెయిలే దొరకదు మీకు, వాళ్ళు అరెస్ట్ చేయలేక సాయంత్రం అయ్యేసరికి రమణమూర్తి గారు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నేను వెళ్తానంటే లేదు మీరు సైబరాబాద్ అక్కడ లకడిగబ్బులు వెళ్ళాలండి. ఎందుకండి మేము తీసుకెడతాను, నేను నా కారు మీద వస్తానండి అంటే, ఎందుకంటే మా కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు ఆయన అరెస్ట్లో ఉన్నారు సుమారుగా, మీరు వెళ్తే గానీ అక్కడ జనం లేవరు, వాళ్ళు నమ్మడం లేదు అంటే, ఇప్పట్లో ఈ ఫోన్ వీడియోలు లేవు. నేను వెళ్ళాను రాత్రి 8 గంటలకి, అక్కడికి వెళ్ళి అందరికి నమస్కారం చెప్పినప్పుడు అందరూ లేచారు. అది ఆ తర్వాత దాంట్లో పంచులు ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రెసిడెంట్లు వాళ్ళు వచ్చి ప్రెస్లో మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పొరపాటున సంతకం పెట్టాము, ఆ తెల్లకాత మీద మాకు తెలియదు, ఎస్ఐ గారు తెలిసినట్టు పట్టుబడి పెట్టాను, తర్వాత ఇది పంచ సంతకం కింద చూపించారు, చాలా దారుణం, దేవుడు లాంటి మనిషి ఆయన, రాత్రి అంతా భోజనం చేయలేదు మేము అని వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. ఇది ట్రయల్కి వెళ్ళింది, కొట్టేశారు. ఇలాంటి కేసులు 100 ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా 15 ఇవాళ నిన్న కూడా కాదు, కనీసం 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కొట్టేసిన కేసులు ఇప్పుడు ఎవరైతే నా మీద సెక్షన్లు పెట్టి మాట్లాడుతున్నారో చివరి పేజీలో జడ్జిమెంట్ ఉంటుంది, అది కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవి అని దీనికి ఏ సాక్ష్యం లేదని కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఉంది అని, లేకపోతే అదేదో ఇవాళ ఇంకా ఉన్నట్టుగా పిక్చరైజ్ చేయడం అనేది నేను నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కేసు కొట్టేసి నిర్దోషి అని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ అదే కేసు చెప్తున్నావు, దానికి ఏం చెప్పాలి? ఇది ప్రాబ్లం. సో అంటే మీ ప్రకారము, అంటే సరే మీ వ్యతిరేకులు అంటారా లేదా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు నెట్వర్క్ ఉన్నారు, మీరు కోర్టుకు వెళ్ళి అదే అవును, అది కాదు. మీ ప్రకారము మీ వ్యతిరేకుల్లో లేదా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎందుకు హిందూ వ్యతిరేకి అనో లేకపోతే హిందుత్వం పేరుతో మిమ్మల్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? హిందూ వ్యతిరేకంగా ఉన్నవాడు హిందూ వ్యతిరేకమైన పనులు చేయాలి కదా. అన్నమయ్య గృహం కూలిపోయిందని 11.5 లక్షల సంతకాలు పెట్టించాం. ఎవరు మీడియా కవర్ చేసిందని నేను కేర్ చేయలేదు. అవి అంతా ఈ హాల్ అంతా వస్తాయి. వాటన్నింటినీ ఒక రథం కింద పెట్టి రథయాత్ర చేశాం. ఆ రథయాత్ర 1000 కిలోమీటర్లు వెళ్ళింది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి విలేజ్ లోనూ, ప్రతి టెంపుల్ కి వెళ్లి అర్చనలు చేయించాం. ప్రెస్ మీట్ పెట్టించి అన్నమయ్య ఇల్లు మేము ఒక్కడే చేసాం, ఎవరు చేయలేదు. కాశీనాయన జ్యోతిష్ క్షేత్రం దగ్గర సమాధి మందిరం కూలిపోయినప్పుడు మేము మా స్వామీజీ గారు విజయశంకర స్వామి హెచ్పీ కార్యకర్తలు వెళ్లారు. కడప జిల్లా కలెక్టరేట్ ముట్టించాం. నారాయణమ్మ గారిని, అమృతానంద్ నేను మొబిలైజ్ చేశాను. దానికి లోకేష్ గారు దిగొచ్చి వెంటనే కడతామని చెప్పారు. ఇప్పటికి సరిగా కట్టలేదు. మేము సెకండ్ 2వ దఫా స్టార్ట్ చేస్తాం, మాకు పట్టా కావాలి దాని మీద అడుగుతున్నాం. చాలా గుళ్ళకి నేను ఒక్కడే వెళ్ళాను, చాలా ప్రాంతాలు నేను ఒక్కడే వెళ్ళాను. మేము ఒక్కళ్ళం భారీ హిందూ సమ్మేళనంలో ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా, ఇది మేము ప్రధాన సిద్ధాంతం. హిందూ సమ్మేళనం పెట్టడం ఇంపార్టెంట్ కాదు, అది ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా పెట్టడం ఇంపార్టెంట్. నేను హిందూ సమ్మేళనం పెట్టాను, మళ్ళీ విజయదశమి రోజు పెట్టబోతున్నాను. ఆ హిందూ సమ్మేళనం కనీసం 40-50 మంది సాధువులు, జటలు కట్టిన వాళ్ళు, నారబట్టలు వేసిన వాళ్ళు, వేరే సభలకు రారు. నారబట్టలు మీరు చూడలేదు, ఈ క్లాత్ కాదు అది నార. వాళ్ళు కఠినమైన నియమాలు పాటించే వాళ్ళు కేవలం నా పైన గౌరవంతో వచ్చారు ఆ సభకి. మీకు వీడియోలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేము చేసిన రథయాత్రల వీడియోలు అవైలబుల్ ఉన్నాయి. రంగరాజన్ గారి దాడి జరిగితే వేదపట్నం, ఈ పెద్ద మనిషి దాంట్లో కూడా ఉండడం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలియదు పూర్తి వివరాలు.
వేద పఠనం ఏర్పాటు చేస్తాం మా దగ్గర. ఎక్కడెక్కడ సూక్తాలన్నీ వేద పఠనం నేను తయారు చేసుకుని ఇవే కావాలని పండితులకు చెప్పి వేదంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయని తెలియాలంటే వేద పఠనం ఏర్పాటు చేయించాం. ప్రతి నెల మా దగ్గర సనాతన కాహాలని ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రసంగాలు జరుగుతున్నాయి. ఎంతో మంది పెద్దలు వచ్చి ప్రసంగాలు చేశారు. వాటికి లక్షల వ్యూస్ ఉన్నాయి. అవన్నీ మా దగ్గర లైవ్ ఇస్తాము. వాటికి సంబంధించి హిందూ మతంలో విభిన్న సంప్రదాయాలకు సంబంధించి అది కూడా ద్వేషాస్మానతలకు వ్యతిరేకంగానే. అదేవిధంగా షిరిడి సాయికి సంబంధించి మీకు అడగా షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటి పేరు మీద ఇప్పటికి 6 నెలల నుంచి ఇక్కడ ప్రసంగాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 26వ తారీఖున రష్యన్ వస్తున్నారు. ఒక ఆయన రష్యన్ వచ్చి సాయి తత్వానికి ఆయన ఎలా ఆకర్షితులయ్యారో అది చెప్తున్నారు. ఇట్లా అనేక సభలకి అనేక మత సంస్థల సభలకు నేను జిఆర్ స్వామి గారు స్వయంగా వారికి చెప్తే నేను వారికి వ్యతిరేకంగా వారు చేసిన దాని మీద నేను వీడియో పెట్టాను వాస్తవంగా. అయినా వారు నన్ను పిలిపించి మాట్లాడి చెప్పినప్పుడు ఇక్కడ మీరు ఏర్పాటు చేయండి అంటే 500-600 మందిని నేను మొబిలైజ్ చేసి అనేక సాంప్రదాయాల మనుషులు వారికి చెప్పింది అంటే శ్రీ వైష్ణవం మాత్రం హిందూ మతం కాదండి. శ్రీ వైష్ణవం హిందూ మతంలో ప్రధానమైన శాఖ. అవి కాని శాఖలు విష్ణువుని అంగీకరించడం ఇలాంటి రకరకాల శాఖలు ఉంటే మీరు అంగీకరించాలంటే ఆయన ఒప్పుకున్నారు. ఆయన అప్పుడు వారిని మధ్యలో కూర్చోబెట్టి అన్ని శాఖలకి శైవము, శాక్తయము, అచలము, దొన్నయిద్దాస్ గారి పీఠము, షిరిడి సాయి పీఠము, నారాయణమ్మ గారి అచల పీఠం అందరినీ కూర్చోబెట్టాం ఆయన చుట్టూ కూర్చోబెట్టి సభ జరిగింది. సభకు నేను అధ్యక్షత వహించాను. అన్ని సభల్లో నేను హైందవ భక్తి కళా సమ్మేళనాలు ఎన్ని చేశాను లెక్కలేదు. సురభి దగ్గర చేశాం, ట్యాంక్ బండి దగ్గర చేశాం, అనేక చోట్ల అఖండ హరినామ సంకీర్తనల కారణమే. అన్నిసార్లు కూడా నేను ఏం చెప్తానంటే నేను భక్తుడిని కాదు అని చెప్తాను. నేను భక్తుడిని కాదని చెప్తాను. నాకే దాపరకం లేదు. నేను జిఆర్ స్వామి గారు నన్ను అధ్యక్షత వహించమంటే హైందవ భక్తి కళా సమ్మేళనానికి ఫ్లెక్సీ బ్యానర్ సంస్థను నేనే తయారు చేశాను. మీరు చెయ్యండి అని వారు అన్నారు. నేను భక్తుడిని కాదని నేను చేస్తే బాగుండదు. భక్తి కళా సమ్మేళనం మిమ్మల్ని కరెక్ట్గా ఎలా సంబోధిస్తారో కూడా నాకు తెలియదు. తప్పు చేయొచ్చు నేనంటే ఏమీ లేదండి, మీరు కొన్ని విలువలకు కట్టుబడి పని చేస్తారు, మీరు ఋషి లాంటి వాళ్ళు, మీరు చేయండి, మీరే చేయాలి ఈ పని అని అంటే వారి ఆదేశం ప్రకారం చేశాను. ఆ ప్రసంగంలో కూడా అధ్యక్షత వహించి కూడా నేను భక్తుడిని కాదని చెప్పాను. నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని, విలువలకు భక్తుడిని, కానీ నేను మూర్తిని లేకపోతే దీన్ని ఫాలో కానని చెప్పాను. అదేవిధంగా ఇంకా అనేక హిందూ సమ్మేళనం నేను ఆ మాట చెప్తాను. షిరిడి సాయి భక్తుడిని కాదు నేను. షిరిడి సాయి వాళ్ళ మన మార్కాపురంలో 10,000 మంది ఉన్న సభలో నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా నేను షిరిడి సాయి వారి విగ్రహానికి కాదు విప్లవానికి నేను దానికి భక్తుడిని అని చెప్తున్నాను. అందరికీ తెలిసే విషయం. నేను గురు పౌర్ణమికి 2-3 చోట్లకి వెళ్ళాలి. వాళ్ళందరికీ తెలుసు నేను షిరిడి సాయి భక్తుడిని కాదు, భక్తుడిని కూడా కాదని. అంటే దీన్ని సమాజం ఆమోదిస్తోంది నేను అజ్ఞేయవాదిని అని చెప్తే. ఎందుకంటే నా దగ్గర దాపరకం లేదు కాబట్టి. నేను భక్తుడిని అని చెప్పుకుని ఇలా నామాలు పెట్టుకుని మీరు చెప్పినట్టు వేషం అయ్యేది. నేను తప్పు చేసిన వాడిని అయ్యామంటే ఇంకా బహుశా ఎక్కువ పాపులారిటీ వచ్చేది. ఇప్పుడు మారేడు మనిషి వాల్మీకి మాట్లాడదని సిద్ధాంతాలు కూడా చెప్పేవారు. నేను అట్లా లోపల లేని విషయాన్ని బయట చెప్పే మనిషిని కాదు. నేనేది మాట్లాడుతున్నాను, దేనికోసం జీవిస్తున్నాను అదే చెప్తున్నాను. నాకు విలువలు నచ్చినాయి కాబట్టి ఆ విలువల గురించి పోరాడుతుందని చెప్తున్నాను. ఏముంది దీంట్లో వైరుధ్యం? ఫైనల్ క్వశ్చన్, బీజేపీ అంటే మీకు పడదు, ఆర్ఎస్ఎస్ కి మీరు వ్యతిరేకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ ఏ వాదాలను అయితే తీసుకుంటుందో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నమో లేకపోతే దాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నది ఉన్న మరొక ఆరోపణ. దానివల్ల ఏం సాధిస్తాం అంటే ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అనుకూలంగా వెళ్తే ఎక్కువ పాపులర్ అవుతాను మాకు తెలియదా? ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అది. నేను ఆర్ఎస్ఎస్ నాకు ఆర్ఎస్ఎస్ శత్రువుని కాదు, నేను బీజేపీ శత్రువుని కాదు, మోదీ గారి శత్రువుని కాదు, ఎవరి శత్రువుని కాదు. నేను ఏ వ్యక్తికి ఏ సంస్థకి నేను శత్రువుని కాదు, ఆ యొక్క సిద్ధాంతానికి శత్రువుని. ఈ మాట 25 ఏళ్ల క్రితం రాశాను నేను విజయ విహారం పత్రికలో. వారు వడ్డీ విజయసారథి గారు, వారు ఆర్ఎస్ఎస్ యొక్క ఎడల కింద లెక్క, వారు నేను రాసిన వ్యాసాన్ని ప్రశ్నిస్తూ వేస్తే ఆ వ్యాసం అంతా ప్రింట్ చేసి ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుంది రెడ్డి పెట్టాను. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మార్చుకోవాలి నా ఉద్దేశం అది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం హిందూ రాష్ట్ర, దాంట్లో వాళ్ళు వీఆర్ఆర్ నేషనల్ పుస్తకంలో మైనారిటీలకు సమాన హక్కులు ఇవ్వకూడదు, గ్యాస్ ఛాంబర్స్ పంపించాలని చాలా దారుణమైన విషయాలు రాశారు. బంచ్ ఆఫ్ థాట్స్ లోని గోల్వాల్కర్ లో ప్రసంగారు బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం తెలుగులో ఉంటుంది. వాటిలో కూడా కులం చాలా గొప్పదని రాశారు. కులం అంబేద్కర్ అనేటువంటి వాడు మనువుకు సమానం కాదు, మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాలను పాలిస్తున్నాడని రాశారు. ఇవన్నీ నాకు అభ్యంతరం. ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే పోరాడుతుంటే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగానే అసలు అవసరం లేదు. రెండోది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ కంటే పాది. ఆర్ఎస్ఎస్ పెట్టి 100 ఏళ్ళు అయింది కానీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదం హిందూ మతోన్మాదం ఎప్పటి నుంచి ఉంది, ముస్లిం మతోన్మాదం ఎప్పటి నుంచి ఉంది, క్రైస్తవ మతోన్మాదం ఎప్పటి నుంచి ఉంది. నేను ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా, మౌదూదీకి వ్యతిరేకంగా జమాత్ ఇస్లామీ వాళ్ళ సభల్లో మాట్లాడాను. అక్కడ ఉన్న వాళ్ళది ఛాలెంజ్ చేశాను. వాళ్ళ పాకిస్తాన్ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్స్ తీసి మౌదూదీ పేరు మీద ఇక్కడ పార్టీలు నడుపుతారు భారతదేశంలో, ఏమనుకుంటారు మీరని నేను ప్రశ్నించాను. నేను తప్పితే వాడు చేయలేదు ఈ పనులన్నీ. అంటే ఇస్లాం ఫండమెంటలిజం మీద కేసులు ఎదుర్కొన్న వ్యక్తి, పోరాడిన వ్యక్తిని. అలాగే మీరు ఆ ప్రసంగం చూశారు కదా, ఆ ప్రసంగంలో నెక్స్ట్ ఖురాన్ మీద డైరెక్ట్ గా అటాక్ ఉంది. బైబిల్ మీద, ఖురాన్ లో మీరు ఏ విధంగా సేద్య భూములు అంటారు ఆడవాళ్ళకి సంబంధించి, మీరు మర్మాంగాలు కప్పుకోమని ఏ విధంగా అంటారు. బైబిల్లో మీరు పక్కటం గురించి తీసామని స్త్రీ గురించి ఎట్లా మాట్లాడతారు. చివరికి బౌద్ధంలో కూడా బుద్ధుడు తథాగతుడు స్త్రీలకి వెంటనే దీక్ష ఇవ్వడానికి ఇష్టపడలేదు. చాలా కాలం తర్వాత ఆనందుడు బ్రతిమాలుకుంటే వాళ్ళంతా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, వాళ్ళ కాళ్ళని రక్తాలు వస్తున్నాయి, వాళ్ళకి తథాగతుడు జ్ఞానం ఆడవాళ్ళకి లేదా అంటే సరే ఓకే అని చెప్పి చెడ్డమాట అన్నాడు. ఏమంటే 1000 సంవత్సరాలు ఉండేటువంటి ధర్మం ఇప్పుడు వీడు వచ్చారు కాబట్టి 500 ఉంటుంది అన్నాడు.
ఇది నాకు బాధ కలిగించింది. ఇవన్నీ కూడా ప్రసంగంలో ఉన్నాయి. అది ప్రసంగంలో చిన్న భాగం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ ప్రసంగంలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీల మీద విమర్శ ఉంది. ఇవన్నీ కట్ చేసేసి కేవలం చిన్న 2 డైలాగులు తీసి ఈయన హిందూ వ్యతిరేకని దాన్ని ఏమంటారంటే చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసినటువంటి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాను, మొత్తం ప్రసంగం పెట్టండి పోయి. నేను చాలాసార్లు మాట్లాడాను ఈ విషయాలు. రాముడు గురించి, రాముడు యొక్క ఏ స్ఫూర్తి గురించి, రాముడు రావణాసుడి మీద యుద్ధం చేయడం నాకు నచ్చింది. ఎందుకంటే ఒకడే మనిషి వెళ్ళి యుద్ధం చేయగలిగాడు, ఉన్న ఫోర్సెస్ అన్యాయమే పోరాటం, చాలా నచ్చింది అది. నేను దాన్ని ఫాలో అవుతానని చెప్పాను. కానీ రాముడు శంభుకుడి తల నరకడం, రాముడు సీతను అడవిలో వదిలేయటం వివేకానందులు అనేటువంటి టెరిబుల్ క్రైమ్ అన్నాడు దాన్ని. సార్ టెరిబుల్ ఇంజస్టిస్ అంటే చాలా భయానకమైన అన్యాయం అన్నాడు. అన్యాయానికి పాల్పడిన వ్యక్తి రాముడిని ఇండైరెక్ట్గా తిట్టినట్టే. అదేవిధంగా ఇంకా చాలా రాముడు నేరం అని అంబేద్కర్ రాశాడు. ఇంకా చాలా మంది, నార్ల వెంకటేశ్వరరావు గారు, చలం గారు, వీళ్ళందరూ రాశారు. వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు కాదు. ఏది కనకము మృగము కలదు లేదనుకొనుచు రమణ విడిచిపోయే రామవిభుడు తెలివిలేనివాడు దేవుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమని వేమని రాశాడు. అంటే రామాయణం మీద విమర్శ చేసేవాళ్ళు ఉన్నారంటే విభిన్న సాంప్రదాయం తప్పే ఉందంటాను, దాంట్లో ఏమీ తప్పలేదు. అంచేత దీన్ని సీతలేని రాముడు అసంపూర్ణ. నేను ఆ మొత్తం ఆర్గ్యుమెంట్ సీతకు అనుకూలమైంది. మా సీతమ్మ, నేను పాట కూడా పాడాను, మా జానకి చెట పట్టగా సీతను పక్కన పెట్టి రాముడు నాకు ఇష్టం లేదు. మా సాంప్రదాయం, మేము దక్షిణాదిలో ఎక్కడ లేము. సీతారాముడు కలిస్తేనే సీత సమగ్రమైనటువంటి అద్భుతమైన ఓర్పుకి చాలా గొప్ప గుణాలకి ఆ మహాతల్లి కారణం. అంచేత నేను భక్తుని గాను, కానీ విలువలకి భక్తుని. హిందూ మతం మిమ్మల్ని దైవ సాక్షాత్కారం అందుకోమని చెప్తోంది. ఈ భక్తి అనేటువంటిది ఒక సాంప్రదాయం. మిగతా సాంప్రదాయాలు గౌరవించండి, అర్థం చేసుకోండి. హిందూ మతం మీద నాకున్న ఆకర్షణ అంటే దైవానికి అందరూ కూడా విధేయుడిగా ఉండు, బానిసగా ఉండు, భయపడుతుండు, దైవానికి భయపడని చెప్తారు. హిందూ మతం దైవానికి దైవం కమ్మని చెప్పి తత్వమసి అది నువ్వే, సర్వం కలుగుతామా అహం రహమస్మి. ఏం మాట్లాడే అవన్నీ కూడా భూతేషు విచిత్య ధీర ప్రత్యాస్మైన దక్క అమృతాభవంతి, సమస్త ప్రాణులందు దాన్ని దర్శించుకున్న వాళ్ళు అమృతులు అవుతున్నారని చెప్పింది నా ధర్మం. అది నాకు ఆకర్షణ. తప్పే ఉంది దాంట్లో. అంటే నువ్వు చెప్పిన మాటలే చెప్పాలి, నువ్వు చెప్పినటువంటి విధానంలో ఉండాలి, నువ్వు చెప్పిన పార్టీకి ఓట్లేదు, అప్పుడు హిందూ అవుతాను నేను. నాకు హిందూ ఎవడ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఈ విలువల గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వీడియోలో అంతకుముందు ఆయన దాడి చేయకముందు బాబా లాల్ దాస్ గారి ఫోటో చూపించాను. గాంధీ గారి విలువలకు ప్రాణాలు ఇచ్చారు. రాముడు పేరు నా పెదాల ముందు చచ్చిపోతానని చెప్పాడు. అదే పని చేశాడు ఆయన. నేను వాళ్ళని అనుసరించే బాబా లాల్ దాస్ అనుసరించేవాడిని, లేకపోతే ఇంకా విలువల గురించి కట్టుబడిన వాళ్ళు అనుసరించి. రంగనాథన్ మీద దాడి జరిగింది, వారు గొప్ప హిందూ, కానీ ఆ మనిషిని కూడా తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. దయవుంచి మీరు కూడా కొంచెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వ్యక్తి గురించి 4 మాటలు చెప్పండి. అదర్వైజ్ ఏంటంటే క్రైమ్ ఎబటింగ్ అంటారు కదా, అలా కొట్టాల్సింది కాదు, ఇలా కొట్టాల్సింది, చంపాల్సింది చేసేవాళ్ళు రేపు పొద్దున మన కూడా కొడతారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కూడా కొడతారు. అందరూ ఆయుధాలు పెట్టుకుపోతారా విలేకరులు అందరూ కూడా? ఎవరినైనా సరే నువ్వు ఇట్లా చొక్కా వేసుకున్నావు, ఇలా చేసావు, నేను కొడతానని చెప్పేసినంటే వ్యవస్థ నడవు. అనాగరికమైనటువంటి చర్యను ఖండించడానికి సిద్ధాంతాలు ఎందుకండి? ఫస్ట్ రమణమూర్తి ఏం మాట్లాడినా అతను తప్పని చెప్పి ఖండించే ఓపిక లేదా? అతను అనుకూలంగా వీడియోలను ఇంటర్వ్యూ చేస్తాను, ఎంత దారుణం చెప్పండి. సో ఫైనల్ గా చెప్పండి, మీరు రమణమూర్తి లక్ష్యం ఏంటి? ఇప్పుడు జయభారత్ ద్వారా కానివ్వండి, లేకపోతే యాజ్ ఏ పర్సన్ గా కానివ్వండి, మీ ఫైనల్ గా అంటే మీరు ఏం కోరుకుంటారు, ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలి? సీరియస్ గా నాకేం సీరియస్ లక్ష్యాలు అంటూ అంటే ఇది మిషన్ ఇది సాధించాలి అలాంటివి ఏమి లేవండి. నేను ఏమని కోరుకుంటున్నానంటే, బయట విద్వేషం జరుగుతుంటే నా ధర్మం ఆ విద్వేషాన్ని ఎదుర్కోమని చెప్తుంది. బయట అసమానత ఉంటే అసమానతను ఎదుర్కోమని చెప్తుంది. బయట అవ్యవస్థ దుర్మార్గం జరుగుతుంటే ఎదుర్కోమని చెప్తుంది. ఇప్పుడు తతో యుద్ధాయ యుజస్వ అనే మాట, యుద్ధం చేయమని చెప్తోంది. ఏమని? సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభ, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా లాభం ఇప్పుడు జయం అపజయం సమానంగా యుద్ధం చేయమని చెప్తుంది. దేని మీద? అన్యాయం మీద. ఇది నా పద్ధతి. అంచేది ఎక్కడైనా ద్వేషం పెరుగుతోంది, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది, మతోన్మాదం పెరుగుతుంది, కుల ఆధిపత్యం పెరుగుతుంది, దీని మీద యుద్ధం చేయడం, దీని మీద పనిచేయడం గురించి నేను పనిచేస్తున్నాను. అటువంటి నిష్కామకర్మ, అటువంటి గొప్ప విలువలు, దానికి ఏ రకమైనటువంటి భయం లేకపోవడం, మనిషి దైవాన్ని సాక్షాత్కరించుకునేటువంటి అద్భుతమైన తత్వాన్ని, అద్భుతమైన విలువలు ప్రపంచంలో ఏ ధర్మంలో కూడా ఇంత హైట్స్ కవర్ వెళ్ళలేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్న బివేతి కుతస్థితి. ఏం మాట్లాడినవి? మనస్సు వాక్కు ఎక్కడికి చేరుకోలేదో అటువంటి బ్రహ్మం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి దేనికి భయపడ్డాను? నా ధర్మం స్వర్గాన్ని నరకాన్ని అమ్మాయిల్ని కాదు, నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసింది. ఇటువంటి ధర్మాన్ని కాపాడుకోవడం గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉన్నాము. అంతిమ లక్ష్యం అన్నది లేదు, అలాంటి ఒక మిషన్ పెట్టుకుని పనిచేయడం కాదు, సమానతలు ఉండాలి అన్నది మాత్రమే తన లక్ష్యం అని చెప్తున్న నేపథ్యంలో ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.